జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు వింటేనే కడుపు అయితే మండిపోతుంది. అందుకు కారణం అభినవ శూర్పణఖటువంటి మమతా బేగం. ఈ మమతా బేగం నీచానికి పరాకాష్ట అయినటువంటి ఒక పెద్ద సూడో సెక్యులర్ అనమాట. మామూలుదేం కాదు. అసలు సూడో సెక్యులర్ అన్న పదానికి అసలైనటువంటి అర్థాన్ని ఇచ్చే వ్యక్తి ఈ మమతా బేగమే. సూటిగా చెప్పాలంటే ఈ మమతా బేగం సూడో సెక్యులర్ ప్రపంచానికి ఒక మకుటం లేనటువంటి మహారాణి అనమాట. మామూలు కాదు, బండ బూతులు తిట్టాం కూడా తక్కువేం కాదు. ఈ రాక్షసి వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ పరిస్థితి పెనం మీద నుంచి పోయి పొయ్యిలో బండేట్టు అయిపోయిందనమాట. ఈ మమతా బేగం పుణ్యమా అని చెప్పేసి పశ్చిమ బెంగాల్లో అభివృద్ధి అంతా కూడా అటకెక్కిపోయింది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అలాగే గవర్నమెంట్ సోర్సెస్ డేటా ప్రకారం గత 14 సంవత్సరాల కాలంలో దాదాపుగా 6,688 కంపెనీలు పశ్చిమ బెంగాల్ను వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఎందుకు పోతారో వాళ్ళకి అక్కడ అంతా కూడా సక్రంగా ఉంటేనా? దీంతో బెంగాల్ ప్రజలు ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాలు లేక రోడ్డు మీద పడినారు. ఇక ఈ బెంగాలీ ప్రజలంతా కూడా తమ జీవనభృతి కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోయి అక్కడే కూలీనాలి పనులు చేసుకొని బతున్నారనమాట. ఇదే సమయంలో ఈ మమతా బేగం అక్రమ వలసదారులను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్కి చెందినటువంటి మియా ముస్లింలను, మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలను పెద్ద ఎత్తున పశ్చిమ బెంగాల్లోకి వచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించసాగింది. ఇక ఈ విధంగా వచ్చినటువంటి ఈ అక్రమ వలసదారులకు పశ్చిమ బెంగాల్లో శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా వాళ్లకు ఫేక్ రేషన్ కార్డులను, ఫేక్ ఆధార్ కార్డులను అందించి తద్వారా వాళ్లకు ఓటు హక్కును వచ్చేలా ఈ అభినవ శూర్పణఖటువంటి మమతా బేగం చక్రం తిప్పింది. అర్థమవుతుందా? దేనికోసం? ఓట్ల కోసం అనమాట. వాళ్ళకి ఏం లే, నేను ఎక్కువ మాట్లాడకూడదు కానీ వాళ్ళ టయానికి రేషన్ పాడేచ్చే ఏం లే, పందులు తినేట్టు తిని ఏంతా ఉంటారు అంతే. వాళ్ళకి అది జాలు. కాబట్టి ఈవిడికి ఏం కావాలా? ఓట్లు కావాలా. కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళకు ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళకి నెల అంతా కూడా ఈ రేషన్ ఇస్తా ఉంటే వాళ్ళు తిని పందులు తిన్నట్టు ఎంత ఉంటారు. అది పని. ఈవిడికి కావాల్సింది ఈవిడికి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు. ఆ విధంగా అనమాట. ఫలితంగా ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్లో 1 కోటి మందికి పైగా అక్రమ వలసదారులకు పశ్చిమ బెంగాల్లో ఓటు హక్కు అయితే ఉండాలి. ఎంతమంది? 1 కోటి మందికి పైగా. అసలు వాడు ఎవడు? అది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకు ఓటు హక్కు ఏంది? అది కూడా మన దేశంలో. ఏంది ఈ దరిద్రమా? అందుకే పశ్చిమ బెంగాల్లో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఈ అభినవ శూర్పణఖటువంటి మమతా బేగం గెలుస్తానే వస్తుంది. అసలు ఈ మమతా బెనర్జీ సంగతి తేల్చడానికి కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రాసెస్ను అయితే తీసుకొచ్చింది. సరే, ఎన్నికల సంఘం ఈ సర్ ప్రాసెస్ను ముందుగా బీహార్లో అమలు చేసి మంచి ఫలితాలను అయితే రాబట్టింది. దీంతో ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఈ సర్ ప్రాసెస్ను 12 రాష్ట్రాలలో ప్రారంభించిందనమాట. ఎన్ని రాష్ట్రాల్లో? 12 రాష్ట్రాల్లో. అందులో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. అంతేగాని ప్రత్యేకంగా ఈ పశ్చిమ బెంగాల్కి ఏం కాదు. దేశంలో బీహార్ తర్వాత 12 రాష్ట్రాల్లో ప్రారంభించింది. సరే, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇక రంగంలోకి దిగి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారంలా అందజేశారన్నమాట. అయితే పశ్చిమ బెంగాల్లో 58 లక్షల మంది ఓటర్లు మన బూత్ లెవెల్ ఆఫీసర్లకు దొరకలా. అంటే వాళ్ళలో 24,18,699 మంది మరణించిన ఓటర్లు, అలాగే 12,14,62 మంది గుర్తించలేనటువంటి ఓటర్లు, ఇకపోతే 19,93,087 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినోళ్ళు, ఇకపోతే 1,37,475 మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు నమోదైన వాళ్ళు, అలాగే 57,509 మంది ఇతర కేసులు ఉన్నట్టు ఈ కేంద్ర ఎన్నికల సంఘం అయితే గుర్తించిందనమాట. అర్థమవుతుందా? అందుకే ఆ 58 లక్షల ఓట్లను తొలగించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం అయితే తీసుకునింది. మంచి నిర్ణయమే కదా. ఇప్పుడు చూసి చూడనట్టు వదిలేస్తే అది వాళ్ళ చేతకాంతనం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి అందించినటువంటి బాధ్యతను నీరుగా అర్చట్టు అవుతుంది. అవునా కాదా? ఇంతవరకు బాగానే ఉండదు. అయితే ఈ సర్ ప్రాసెస్ను ప్రారంభించే 3 రోజుల ముందు పశ్చిమ బెంగాల్లో ఏకంగా 1.3 కోట్ల కొత్త ఓటర్లు తమ ఓట్లను అయితే నమోదు చేసుకున్నారు. ఏది? కేవలం 3 రోజుల ముందే. అంటే సరిగ్గా ఈ సర్ ప్రాసెస్ ప్రారంభమయ్యే ముందు
ఈ 1.3 కోట్ల మంది కొత్త ఓటర్లు వచ్చేసినారనమాట. అంటే ఇదొక కుట్ర, అర్థమవుతుందా? కడుపు కూడు తినేవాడు ఎవడికైనా కానీ ఇది ఖచ్చితంగా కుట్ర అన్న విషయం అర్థమవుతుంది. ఇక ఈ కొత్తగా నమోదైనటువంటి ఓట్లను మనం ఫేక్ ఓట్లు అంటే ఈ మమతా బేగం ఊరుకోదు. ఎందుకంటే ఆవిడకు ఇబ్బంది అయిపోతుంది కదా. ఎందుకంటే ఆవిడ అధికారం కోసం ఇటువంటి లంగా పనులు లత్కోరి పనులన్నీ కూడా వేస్తుంది. మనం వాటిని ఫేక్ ఓట్లు అంటే ఆమె ఎందుకు ఒప్పుకుంటుంది? చేసేదే లంగా పని కదా. సరే, ఏదో ఒక రకంగా ఈవిడ ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తాను. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఒక కొత్త ప్లాన్ అయితే వేసింది. అదే ఈ 1.3 కోట్ల మంది ఈ ఫేక్ ఓట్లను లోతుగా పరిశీలించడం. సరే, ఇక ఎన్నికల సంఘం ఈ 1.3 కోట్ల ఓట్లను పరిశీలించడం అయితే ప్రారంభించింది. ఇక వాళ్ళలో 85,10,486 ఓట్లలో తండ్రి పేరు తప్పుగా మిస్ మ్యాచ్గా నమోదైనాయన్నమాట. అంటే ఇప్పుడు నాయన పేరు ఏదో పెట్టుంటారు కదా, దానికి కొడుకు సంబంధమే ఉండదు, అట్టుంటుంది అనమాట. ఇది మొత్తం ఓటర్లలో 11.9% ఉండాలి. అంటే 24,21,133 ఓటర్ల తండ్రులకు 6 మందికి పైగా పిల్లలు ఉన్నట్టు నమోదైండదంట. అంటే ఒక్కొక్కడికి 6 మంది పిల్లలు ఉన్నట్టు. ఎందుకు ఈ 6 మంది ఏం చెప్పాలంటే తండ్రుల పేర్లే మ్యాచ్ కాలేదంటే ఇంకా ఈ 6 మంది ఆయన సంతానమనే, లేకపోతే ఏమని మాట్లాడుకోవాలా? ఇది నిజంగా సహజంగా జరిగిందేనా, లేక డేటా మ్యానిపులేషనా? ఇప్పుడు ఈ విషయాన్ని అయితే నిగ్గుదేల్చుతున్నారు. ఇక 13 లక్షల కేసుల్లో తల్లిదండ్రులు పిల్లలకు మధ్యన వయసు తేడా వచ్చేసి కేవలం 15 ఏళ్ల లోపే ఉండదంట. అర్థమవుతుందా? ఇక అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఉండండి. ఇప్పుడు సపోజ్ వచ్చేసి తల్లిదండ్రుల వయసు 30 ఏళ్ళు ఉండదు అనుకుందాం, వాళ్ళ పిల్లల వయసు వచ్చేసి 5 ఏళ్ళు ఉంటుంది అనమాట. అంటే 5 ఏళ్ళ వీళ్ళు పిల్లలు పుట్టేసి ఉంటారా? అట్లా అర్థమవుతుందా? ఇకపోతే 8,77,736 కేసుల్లో వయసు తేడా 50 ఏళ్లకు మించి. ఇకపోతే 3,29,152 కేసుల్లో తాత మనవళ్ళ మధ్య వయసు ఏదా ఈ తేడా వచ్చేసి 40 ఏళ్ల లోపే ఉండాలి. మొత్తం అంతా ఫేకు, వాళ్ళకి ఇష్టం వచ్చేట్టు రాజపార్టీ దొబ్బింటారు. 45 ఏళ్లకు పైబడిన వాళ్ళు 20,74,256 మంది తొలిసారి ఓటర్ లిస్టులో నమోదినారు. అప్పుడు దాకా వీళ్ళు గాడిదలు కాస్తా ఉన్నారా? ఏ దేశంలో బతుతా ఉన్నారు వీళ్ళు? నిజంగా భారతీయులు అయితే వీళ్ళు ఆడినట్టు 45 ఏళ్ల వయసు వచ్చే వరకు వీళ్ళు ఎందుకు ఓటు హక్కు నమోదు చేసుకోలేదు? అది కూడా ఒకరిద్దరు కాదు, 20 లక్షల పైగా మంది అనమాట. వీళ్ళలో చాలామంది 2024 ఓటర్ లిస్టులో కూడా లేరు. చూడండి, అంటే ఇంక మొత్తంగా 1.3 కోట్ల మంది కొత్త ఓటర్లను పరిశీలించాల్సి అయితే ఉండదన్నమాట. ఇక ఈ 1.3 కోట్ల మంది కొత్త ఓటర్లను తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం హీరింగ్కి అయితే పిలిచింది. అంటే ఈ కొత్త ఓటర్లు తాము నిజమైనటువంటి ఓటర్లమని ఎన్నికల అధికారుల ముందు హాజరయ్యి తమ సర్టిఫికెట్లను చూపించి వాళ్ళ నిజాయితీని అయితే నిరూపించుకోవాలి. వీళ్ళకేండి అది నిజాయితీ కాదు. ఈ ఊరపది ముండాకుడులకు ఎట్టొచ్చా నిజాయితీ అంటాలే, మొత్తం అంతా దొంగ ముండాకుడులే కదా. కానీ అదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగే పని అయితే కాదు. ఎందుకంటే ఎన్నికల సంఘం వాళ్ళు మొత్తంగా 9 రకాల సర్టిఫికెట్లు అడుగుతారు. అవేంటో కూడా ఈ అక్రమదారులకు తెలియదు. దీంతో ఈ దొంగ ముండా కొడుకులంతా కూడా గంపగొత్తగా దొరికిపోనున్నారు. అంటే ఈ 1.3 కోట్ల ఈ దొంగ ఓట్లు కూడా త్వరలోనే బయటపడనున్నాయన్నమాట. ఈ దెబ్బతో మమతా బేగం అలియాస్ మమతా ఖాన్ అలియాస్ మమతా బెనర్జీకో దిమ్మ తిరిగి బొమ్మ కనపడడం ఖాయం. ఏం తమాషా అన్న, వీళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడతారో బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు బయట వాళ్ళు అంట, పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు బ్రదర్స్ అంట. వీళ్ళు దేంతో కొట్టాలి, ఏం మెట్టుతో కొట్టాలా, ఏమి తడిపి కొట్టాలా, ఏం అద్దె కొట్టాలి చూడండి. ఇలాంటి వాళ్ళకి ఎట్లా ఓట్లేస్తానయ్యా? ఇంతకు పశ్చిమ బెంగాల్లో ఉండే హిందువులా? ఇంతకు వాళ్ళన్నా హిందువులు పుట్టినారో లేదో మరి. నిజంగా వీళ్ళల్లో హిందూ మూలాలు అనేటివి ఉంటే ఈసారి దీనికైతే ఓట్లు వేయకూడదు. అదైతే నా అభిప్రాయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.